హలో హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా బిట్స్ అయితే అప్డేట్ చేస్తున్నాను. మనకు టైం తక్కువ ఉంది కాబట్టి బిట్స్ చేస్తున్నాను. ఇంకా మీకు క్లాసెస్ కావాలి అంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి, క్లాసెస్ కూడా చేయండి అనేసి నేను క్లాసెస్ కూడా చేస్తాను. నోటిఫికేషన్ అయితే ఏ విధంగా ఇచ్చాడు చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 750 రూపీస్ అయితే ఇచ్చాడు, ఛార్జ్ చేస్తున్నాడు. ఆ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 8/2/2024 నుంచి 17/2/2024 వరకు అయితే ఎగ్జామినేషన్ ఫీ అప్లికేషన్ డేట్ వచ్చేసి 8/2/2024 నుంచి 18/2/2024 వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ కూడా మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళ వెబ్సైట్లోనే అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అప్లికేషన్లో ఏదైనా తప్పు వేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలంటే మళ్ళీ 750 రూపీస్ అనేది పే చేసి, అలా కాకుండా మీరు జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టేటప్పుడే మొత్తం చెక్ చేసుకొని అయితే అప్లై అయితే చేసేసుకోండి. ఇక్కడ క్వాలిఫై మార్క్స్ అయితే ఇచ్చాడు. ఓసీ వాళ్ళకి 60% అయితే ఉండాలి, బీసీ వాళ్ళకి వచ్చేసి 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ ఇంకా అదర్ క్యాస్ట్ వచ్చేసి 40% మార్క్స్ అయితే ఉండాలి. మీరు ఇంతకుముందే టెట్ అనేది రాసుంటే ఆ సర్టిఫికేట్ ఎప్పుడంటే 9/6/2021 లేదా 25/10/2021లో అండ్ రాసిన టెట్ అనే మార్క్స్ లిస్ట్ మీ దగ్గర ఉంటే, మార్క్స్ మెమో ఉంటే కూడా మీరు ఈసారి దాంట్లో అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది కూడా డిజిలాకర్ నుంచి అప్లై అయితే చేసుకోవాలంట, డిజిలాకర్లో ఉండాలి అది కూడా మార్క్స్ మెమో అనేది. టెట్ అనేది 20% వెయిటేజ్, డిఎస్సికి 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ టెట్ నోటిఫికేషన్ 8/2/2024, 8వ తేదీ 2024. అంటే పేమెంట్ ఫీజు వచ్చేసి 8/2/2024 నుంచి 17/2/2024 వరకు ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి 8/2/2024 నుంచి 18/2/2024 వరకు ఉంటుంది. మార్క్ టెస్ట్ వచ్చేసి 19/2 అప్లికేషన్ అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. హాల్ టికెట్స్ వచ్చేసి 23/2/2024 అయితే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి 27/2/2024. అంటే మనకు 1 మంత్ కూడా టైం లేదు. 27 నుంచి 9వ తేదీ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఉంటాయి. మొత్తం 27 నుంచి 9వ తేదీ వరకు అయితే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. రిలీజ్ కీ వచ్చేసి మనకు 3 మార్చ్లో అయితే రిలీజ్ అవుతుంది. రిసీవింగ్ ఆఫ్ ఆబ్జెక్షన్ ఇనిషియల్ కీ వచ్చేసి 11/3/2024. ఫైనల్ కీ వచ్చేసి అబ్జెక్షన్స్ పెట్టిన తర్వాత ఇనిషియల్గా కీ అయితే 11/3/2024 అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత ఫైనల్ కీ వచ్చేసి 13/3/2024. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి 14/3/2024 అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది టోటల్గా మనకు నోటిఫికేషన్కి సంబంధించి, ఇది ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన టోటల్ న్యూస్ అనమాట. సిలబస్ గురించి వేరే వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిలబస్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.